అటు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి ప్రజలపై భారం వేశారని బొత్స విమర్శించారు. ఛార్జీలు పెంచబోమనే హామీని మీరెందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. అయితే కరెంట్ ఛార్జీల భారం వైసీపీదే అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. అవాస్తవాలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మేము విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు. చెప్పిన తర్వాత స్టోవ్ ఛార్జీలు వేశారు. తగ్గించిన సంగతి దేవుడు. ప్లీజ్ ప్లీజ్ అదే చెప్తాను. ప్లీజ్ నా అధ్యక్ష 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 1 minute 1 minute 1 minute అధ్యక్ష అధ్యక్ష 1 minute అధ్యక్ష 1 minute. ఇప్పుడు ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష. అధ్యక్ష 1 minute అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష, ట్రూ ఆఫ్ ఛార్జీలు. ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే. అది మీరే కూర్చోండి. ఏదైతే దానికి రాసి ఇచ్చారో అది కంటిన్యూ అవుతుంది. మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం, మొన్న స్టేట్మెంట్ కూడా విన్నారో లేదు, కరెంటు ఛార్జీలు పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్ష. మీరు కంటిన్యూ చేయండి, కూర్చోండి. సార్ ఈ ఇంటరప్షన్ ధర్మం కాదు సార్. ఇంటరప్షన్ చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ని దీన్ని ప్రజల మీద రుద్ది ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే ఈ రికార్డు చూసుకుంటే అధ్యక్ష లేచి ఈ విధంగా ఇంటరప్షన్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం.